we would like to start a Bible college in Tirupati region, కాబట్టి మేము Dwaraka Tirumala region. తిరుమల ప్రాంతంలో మేము ఒక బైబిల్ కాలేజీని స్టార్ట్ చేయడానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటున్నాం. I have that plan when my own brother David Razu was alive. మా యొక్క సొంత సహోదరుడు డేవిడ్ రాజ్ బ్రదర్ గారు ఉన్నప్పుడే మేము ఈ యొక్క తలంపును కలిగి ఉన్నాము. He ran an English medium school in Tirupati, Dwaraka Tirumala. It is called Stella English Medium School. స్టెల్లా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని ఒకటి ద్వారకా తిరుమలలో ఉన్నది. My brother ran that school. ఆ యొక్క స్కూల్ని సహోదరుడు యొక్క బ్రదర్ గారు డేవిడ్ గారు ప్రారంభించారు. It is around before 30 years. 30 సంవత్సరాల క్రితమే ఈ యొక్క స్కూలు ప్రారంభించబడింది. But I couldn't do anything with my own brother. కానీ నా బ్రదర్తో నేను ఏమీ చేయలేకపోయాను. But I prayed sometimes with fasting. కానీ కొన్నిసార్లు నేను ఉపవాసం ఉండి అయితే ప్రార్థన చేశాను. I also asked some brothers to start a Bible school in this region to train up Christians into maturity gospel. క్రైస్తవులకు కొందరికి తర్ఫీదు ఇవ్వడం కోసము, ట్రైనింగ్ ఇవ్వడం కోసము ఒక బైబిల్ కాలేజీని ఈ ప్రాంతాల్లో కలిగి ఉండాలని నేను కొంతమందికి చెప్పాను. మెచ్యూరిటీ గాస్పల్, ఒక పరిపక్వతమైన సువార్త, మామూలు సువార్త కాదండి. సువార్తలో చాలా లోతైన రీతిలో పరిపక్వత కలిగి ఉండే సబ్జెక్టుతో ఈ యొక్క బైబిల్ కాలేజీ స్టార్ట్ చేయాలని I requested some brothers to help to start a training center in Dwaraka Tirumala region. ఇక ద్వారకా తిరుమలలో కొంతమందికి బ్రదర్స్కి నేను ఆల్రెడీ విన్నపం చేశాను, విజ్ఞాపనం చేశాను, చాలా వాళ్ళని కోరుతూ వచ్చాను ఒక బైబిల్ కాలేజీని. But I couldn't go along with them. కానీ వెళ్ళలేకపోయాను. After I was kept on praying years together, కొన్ని సంవత్సరాలుగా నేను ప్రార్థన చేస్తూ ఉండగా first I started some centers in various places like Kodada and Mangalagiri etc. కోదాడలో, మంగళగిరిలో, even in ఏలూరులో కూడా కొన్ని బైబిల్ కాలేజీలు స్టార్ట్ చేయడం జరిగినది. centers started. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. Miraculously God did two things in our ministry this year. అద్భుతంగా దేవుడు 2 రకాలైన కార్యాలు ఈ యొక్క బైబిల్ కాలేజీల ద్వారా దేవుడు చేస్తూ వచ్చాడు. Two things. Number one is a center is opened in Narsapur town. ఒకటి నర్సాపూరు పట్టణంలో ప్రారంభమైంది. Because I served the Lord there before 30 years as a bachelor. 30 సంవత్సరాల క్రితము నేను వివాహం కాకమునుపు నేను ఆ ప్రాంతాల్లో ప్రభువును సేవిస్తూ వచ్చాను. So I led some people into the salvation either. కాబట్టి కొంతమందికి రక్షణ అనుభవంలోని కూడా వారిని నేను నడిపిస్తూ వచ్చాను. I encouraged some evangelists to become pastors. కొంతమంది సువార్థికులను కూడా నేను పాస్టర్లుగా మార్చడం జరిగింది. All of a sudden I visited before a year again Narsapur. కాబట్టి నేను నర్సాపూర్ని తిరిగి మళ్ళీ దర్శించుతున్నప్పుడు కృపగల దేవా కలువరినాదా కొనియాడేదని ఘననామం, కృపగల దేవా కలువరినాదా కొనియాడేదని ఘననామం. హల్లెలూయా హల్లెలూయా, చప్పట్లు కొడదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఎనగలుగున్నాడు. హల్లెలూయా, కృపగల దేవా కలువరి నాదా కొనియాడేదని ఘననామం.
విఘటమునగు నాయందు నీవు మహిమైశ్వర్యము నింపిన దేవా, నాలో ప్రవహించే ఓ జీవజల రాశి, నాలో ప్రవహించే ఓ జీవజల రాశి, నీ సాక్షిగా ధర జీవింతును, నీ సాక్షిగా ధర జీవింతును. కృపగల దేవా కలువరి నాథ కొనియాడెదని ఘననామం. కృపగల దేవా కల్వరి నాథ కొనియాడెదని ఘననామం. హల్లెలూయా హల్లెలూయా, చప్పట్లు కొడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అయితే miraculously God opened a way in Narsapur town. అద్భుతమైన రీతిలో నరసాపూర్లో దేవుడు ఒక ద్వారాన్ని తెరిచాడు. All my old friends and old church believers who were with me before 30 years. 30 సంవత్సరాల క్రితం నాతో ఉన్న పాత స్నేహితులు, మిత్రులు, విశ్వాసులు అందరూ కూడా కలవడం జరిగింది. They became together and became formed as a Bible College Center. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ బైబిల్ కాలేజ్ సెంటర్కి రావడం కూడా జరిగింది. If you sow seeds with tears, please read it once. Psalm 126. Please open it once. 126. కీర్తన గ్రంథము 126. All of you should open it up. అందరూ తెరవండి మీ గ్రంథాల నుంచి. కీర్తన గ్రంథము 126వ అధ్యాయము. Yes, Psalm 126. I'm కీర్తన coming to the గ్రంథం verse. 126వ అధ్యాయము. Please open. It is most important, one of the most important verses in the Bible. 5వ వచనము. Yes, I'm coming to the point once. Those who sow in tears కన్నీళ్లు విడుచుచు విత్తువారు shall reap with shouts of joy. సంతోష గానంతో పంట కోసెదరు. And who goes out with weeping, పిడికిడి విత్తనముల చేత పట్టుకుని ఏడ్చుచూ పోవిత్తువాడు bearing the seed of sowing. సంతోష గానం చేయుచు పానలు మోసుకొని వచ్చును. Yes, shall come home with shouts of joy. సంతోష గానం చేయుచు పానలు మోసుకొని వచ్చును. Whoever sows seeds with tears, ఎవరైతే కన్నీటితో విత్తుతారో they will reap the fruit or sheaves with joy. వారు కన్నీటితో ఎవరైతే విత్తారో సంతోషంతో పనులు కోస్తారు. They reap the crop with happiness. వాళ్ళు సంతోషముతో పంటను కోస్తారు. When I was studying in Narsapur, నేను నరసాపూర్లో చదువుకున్న రోజుల్లో I was a bachelor. నేను అప్పటికి నాకు వివాహం కాలేదు. Frequently I used to be fasted and I used to pray silently in a church room. కాబట్టి నేను ఉపవాసం ఉండేవాడిని, చర్చ్ రూమ్లో ప్రార్థన చేసుకుంటాను. Oftenly. తరచుగా కంటిన్యూస్గా ఉపవాసాలు. While I was doing such fasting prayers etc. కాబట్టి ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు ఎప్పుడైతే చేస్తూ వచ్చానో sometimes I used to stay some hours, some days in the church. కాబట్టి కొన్ని గంటలు చేసేవాడిని, కొన్ని రోజులు కూడా చేసేవాడిని. There was a God servant, there was a God servantess, Pastor Amagaru. అక్కడ ఒక పాస్టర్ గారు కూడా ఉన్నారు. She was very old lady and very good pious lady. చాలా వృద్ధాప్యంలో ఉన్న ఆమె, చాలా పరిశుద్ధమైన స్త్రీ ఆమె. She got a doubt one time. నాకు ఒక అనుమానం వచ్చింది. She got a doubt one time. ఆమెకు ఒక అనుమానం వచ్చింది. This boy was not coming out whether he was alive or died. ఏంటి ఈ అబ్బాయి రావటం లేదు, అసలు బతుకున్నాడా, అసలు ఉన్నాడా లేడా అనే ఒక సందేహం ఆమెలో. Whether he is alive or died. ఆయన జీవించున్నాడా లేదా మరణించాడా అనే ఒక డౌట్ వచ్చింది. She used to open the window and she used to send some lady. They used to watch me. కాబట్టి ఒక ఆమెను పంపించేది, ఆమె కిటికీల్లో నుండి చూస్తూ ఉండేది. Okay, he is moving, he is alive. ఆయన సజీవంగానే ఉన్నాడు. After some time, after 2 days, aunt called me. 2 రోజుల తర్వాత ఆ యొక్క ఆంటీ గారు పిలిచారు. Why are you doing in that way, young man? She asked me. ఏంటి నువ్వు ఆ మార్గంలో వెళ్తున్నావు ఏంటి నువ్వు? Before 1 year, a person, a young man like you, prayed like this and became, he fell ill by mental shock.
కాబట్టి ఒక సంవత్సరం క్రితం ఒక అబ్బాయి ఇలాగ వచ్చాడు, ప్రార్థన చేశాడు, తర్వాత వెళ్ళిపోయాడు. తర్వాత మానసికంగా ఏదో ఒక షాక్ He became mental patient. పిచ్చోడైపోయాడు. So I am getting doubt about you. Please take care. She warned me. కాబట్టి ఆమె హెచ్చరించింది, నువ్వు కూడా అలాగే అయిపోతావేమో, నువ్వు కనుక కంటిన్యూస్గా ప్రార్థనలు చేయకపోతే నువ్వు కూడా ఆ యొక్క If యవనస్తులాగే you do like this. నువ్వు ఇలాగ చేస్తే నువ్వు కూడా అలాగే అయిపోతావు. But I answered, beloved God's servantess. నేను ఆ యొక్క పాస్టర్ గారికి ఇలా చెప్పాను, No, auntie, it is not my matter. ఇది నా విషయం కాదా ఆంటీ. I am preparing for the coming days ministry. ముందు రోజుల్లో నేను పరిచర్యకి వెళ్ళాలి. That is why I am preparing with prayer in that way. అందుకనే నేను మందిరంలో సిద్ధపడుతున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను. I have some shift college and I have some leisure time now. In coming days I may not have such time. కాబట్టి తర్వాత రోజుల్లో నేను చాలా బిజీ అయిపోతాను, నాకు సమయం ఉంటుందో లేదో తెలియదు, అందుకని ఇప్పుడే నేను సిద్ధపడుతున్నాను అని చెప్పాను. So auntie died. ఆంటీ గారు చనిపోయారు. Uncle also died. అంకుల్ గారు చనిపోయారు. But after some years I visited that area and I formed a Bible college center there. కొన్ని సంవత్సరాల తర్వాత ఏ ప్రాంతంలో అయితే నేను ప్రార్థనలు చేస్తూ వచ్చానో అదే ప్రాంతంలో నేను బైబిల్ కాలేజీని స్టార్ట్ చేశాను. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. ప్రభు స్తోత్రం. అందరూ హల్లెలూయా చెప్పండి. In the same way, అదే రీతిగా I used to pray in Dwarka Tirumala when my brother was alive. మా యొక్క అన్నగారు సజీవంగా ఉన్నప్పుడు నేను కూడా ఇలాగ ప్రార్థన చేస్తూ About this region. ఈ రీజియన్ కోసం నేను ఎక్కువగా ప్రార్థన చేశాను. Telugu, about this region. ఈ యొక్క ప్రాంతము గురించి నేను ఎక్కువగా ప్రార్థన I was చేయడం kept on searching here and there and with somebody to start the Bible college center. ఎవరో ఒకళ్ళు ఏదో ప్రాంతంలో అక్కడ ఇక్కడ ఎక్కడైనా సరే బైబిల్ కాలేజీ ఈ ప్రాంతాల్లో స్టార్ట్ చేస్తారేమోనని నేను ఆశిస్తూ వచ్చాను. But one thing took place. Where is that forensic BSc young man? Please come to me. Where is he? Oh, please come on. Come here. ఫ్లోరెన్సిక్ బిఎస్సి యవనస్తుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి ముందుకు రండి. But he is very blessed man though. He is lean among three children of Matthew. కాబట్టి చాలా బక్కగా ఉన్నాడు ముగ్గురులో. But a more blessed person. కానీ బాగా దీవింపబడినవాడు. Because with his appointment while we are going to Bangalore about his studies. కాబట్టి బెంగళూరులో ఆయన చదువుల కోసము we have gone to Bangalore city, brothers, elder son and me and we three went to that city just before 1 week. 1 week ఒక వారం క్రితమే మేము బెంగళూరు వెళ్ళాము. About to see some universities, colleges about this young man. ఈ యొక్క యవనస్తుడు కోసం బెంగళూరులో ఏమన్నా మంచి కాలేజీ ఉంటుందేమోనని మేము వెతికాము. While we are going and coming, మేము వెళ్ళాము, తిరిగి వచ్చాము. While we are going and coming, మేము వెళ్తూ మళ్ళీ తిరిగి వస్తూ ఉండగా brother Matthew and I discussed a lot about Bible training and the region and the coming vision, etc. కాబట్టి మార్గ మధ్యలో మేము ఈ యొక్క బైబిల్ కాలేజీ గురించి, ఈ యొక్క దర్శనం గురించి మేము చర్చించుకోవడం జరిగింది. Hours together, days together. గంటలు గడిపాము, రోజులు గడిపాము. దీని గురించి మేము ఎక్కువగా మాట్లాడుకుంటాం. How to do and what to do, if we start, what will happen, how to adjust everything, and all these things came into our conversation. ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేస్తే ఈ యొక్క బైబిల్ కాలేజీ బాగుంటుంది, ఎక్కడ బాగుంటుంది అనే విషయాల గురించి మేము మాట్లాడుకుంటాం. And even we prayed in that journey about this center. కాబట్టి ఒక మంచి కేంద్రం కావాలి దీనికోసం. Even prayed about this center in the journey. ఈ యొక్క జర్నీలో మేము చేస్తున్న ప్రయాణంలో ఈ యొక్క ప్రాంతంలో పెడితే బాగుంటది అని మేము ప్రార్థనలు కూడా చేస్తూ వచ్చాం. Instead of joining in Bangalore, కాబట్టి ఈ యొక్క బెంగళూరులో జాయిన్ అవ్వడం గురించి instead of joining in Bangalore, బెంగళూరులో జాయిన్ అవడంతో పాటు బదులు this man got free seat in Kakinada. కాబట్టి కాకినాడలోనూ కూడా తనకి ఫ్రీ సీట్ వచ్చింది. And even he obtained hostel seat either. కాబట్టి ఒక హాస్టల్ సీట్ కూడా ఆయన కలిగి ఉన్నాడు. So certainly God will bless this young man. May God bless you and go and be seated. దేవుడు నిన్ను దీవించును గాక. వెళ్ళి కూర్చోమ్మా.
ఏం పర్లేదు. అయితే what I'd like to teach, we have come to a conclusion to start a Bible college center in this Dwarka Tirumala region. కాబట్టి ఈ యొక్క ద్వారకా తిరుమల ప్రాంతంలో మేము ఈ యొక్క బైబిల్ కాలేజీ పెట్టాలని అనుకున్నాం. Please open your Bible and read Psalm 32, 33 and 2. బైబిల్ గ్రంథంలో ఓపెన్ చేయండి 32వ అధ్యాయము 33, 33. 33వ Verse అధ్యాయము 2, verse 2 from Psalms. సితారతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలంతో ఆయనను కీర్తించుడి. Yes, give thanks to the Lord with lyre, make melody to him with the harp and 10 stringed. సితారతో యెహోవాను With the స్తుతించుడి, harp of 7 stringed. 10 తంతుల స్వరమండలంతో ఆయనను కీర్తించుడి. Yes, such kind of big noise and great musics are worthy to praise our God and Savior. మంచి సంగీత వాయిద్యాలు ఉంటే దేవునికి ఎక్కువ స్తుతి కలుగుతుంది. They are worthy to praise our God. కాబట్టి దేవుని స్తుతించడానికి వారు తగిన వారుగా అవి తగినవి ఈ యొక్క పరికరాలు. everything on earth, even every breathing, every living creature should praise our God according to Psalm 158. కాబట్టి కీర్తన గ్రంథం 150 అధ్యాయం ప్రకారం సకల జీవులు కూడా దేవుని యెహోవాని ఏం చేయాలి? స్తుతించాలి. The first and foremost thing on earth is praising our Savior. మొట్టమొదట ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే దేవుని స్తుతించడమే. Because God has created humanity with that purpose especially. ఈ యొక్క ఉద్దేశంతోనే దేవుడు మానవులను సృజించాడు. Praise the Lord, hallelujah. Because స్తోత్రం, హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్పండి. slightly snow is falling, I know that. I leave you soon, don't worry. చిన్నగా మంచు కురుస్తుంది. మిమ్మల్ని ఎక్కువ సమయం ఇక్కడ ఉంచడానికి నాకు ఇష్టం లేదు. త్వరగానే మనం ముగించుకుంటాం. Miraculously, అద్భుతంగా God opened in Narsapur and Dwarka Tirumala this year. కాబట్టి ద్వారకా తిరుమలను నరసాపురంలోనే దేవుడు మనకి మంచి సెంటర్లు ఇచ్చాడు. After 2 or few months, it is going to be shifted to Dwarka Tirumala town. 2-3 రోజుల్లో ఇది 2-3 నెలల్లో ఇది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఏమవుతుంది? No, from this village to Dwarka Tirumala town. ఈ యొక్క గ్రామం నుండి ద్వారకా తిరుమల పట్టణంలోకి ఇది ఈ యొక్క బైబిల్ కాలేజీ మార్చడం జరుగుతుంది. We will conduct sometimes classes here also. ఇక్కడ మీరు ఏమి బెంగ పెట్టుకోకండి, ఇక్కడ కూడా మేము బైబిల్ క్లాసులు పెడతాం. Because the center is being constructed there in Dwarka Tirumala. కాబట్టి అక్కడ కూడా ఒక సెంటర్ కట్టబడుతోంది. ఆ ప్లాన్లో మేము ఉన్నాం. కాబట్టి ఆ ప్లాన్లో ఉన్నామని ఇక్కడ మిమ్మల్ని వదిలేస్తామని అనుకోకండి. ఇక్కడ కూడా మేము ఏం చేస్తాం? ఈ క్లాసులు పెడతాం. Especially now, ప్రాముఖ్యంగా ఇప్పుడు I am calling brother Matthew here. ఇక మాథ్యూ గారిని We are calling here ఇక ప్రాంతానికి పిలిచాము. to appoint him as the principal of the Bible college. ఇక ప్రిన్సిపాల్గా బైబిల్ కాలేజీ ప్రిన్సిపాల్గా నియమించాలని మేము అనుకున్నాము. You may think that he is not that much qualified worldly. కాబట్టి You may think he is not that much qualified in worldly. కాబట్టి లోకరీతిగా అంత ఎక్కువైన జ్ఞానం ఆధిక్యతలు ఉన్నాయా లేదా అని మీరు అనుకోవచ్చు. But we would like to train him up well to be a principal. కాబట్టి మేము మంచి తర్ఫీదు ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి ఒక మంచి ప్రిన్సిపాల్గా మేము అపాయింట్ చేయాలని కోరుకుంటున్నాం. Because he studied already M Divinity from our college. కాబట్టి M Divinity అనేది మా యొక్క కాలేజీ నుంచి చదివారు. Yes, that was the Christian Trust Open University. అది క్రిస్టియన్ ట్రస్ట్ ఓపెన్ యూనివర్సిటీలో చదివారు. కాబట్టి I am appointing him as the principal of Christian Trust Open University. Praise the Lord. కాబట్టి అందరూ చప్పట్లు కట్టండి. ప్రిన్సిపాల్గా బైబిల్ కాలేజీ ప్రిన్సిపాల్గా ఈ ప్రాంతంలో నియమించడం అన్నగారు నియమించారు. Thank you very much, sir. Thank you. వందనాలు. So, second thing, రెండో విషయం, first we have shared about 2 important things. So, number 1 is son's appointment and joining as a forensic degree student.
కాబట్టి మొట్టమొదటి వాళ్ళ కుమారుడు ఇక తాను కాకినాడలో ఈ యొక్క కాలేజీలో జాయిన్ అవ్వడము. Second thing, his father became a principal of Bible college. కాబట్టి రెండవది వాళ్ళ నాన్నగారు బైబిల్ కాలేజ్ ప్రిన్సిపల్ అవ్వడము. The third thing is, మూడో విషయం ఏంటంటే we would like to sharing the word of God in depth tonight. కాబట్టి ఇదನ್ನು లోతైన రీతిలో దేవుని వాక్యాన్ని కూడా మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. Okay, second verse we would like to 2 Timothy chapter 2 verse 3. 2 తిమోతి 2వ అధ్యాయము 3వ వచనము మనం చదువుకుందాం. What you have heard from me in the presence of many witnesses. Please read it to entrust to faithful and also to the able people. Please read it in Telugu. 2 Timothy chapter 2 verse 3. 2 తిమోతి 3వ అధ్యాయం 2వ వచనం అండి. No, second chapter verse 3. 2వ అధ్యాయము 3వ వచనము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. Yes, continue. సైనికుడు ఎవడను యుద్ధమునకు పోయినప్పుడు తన దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టవాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకున్నాడు. Yes. మరియు జట్టు అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటం దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడికి మొదటి ఫలములో పాలు పుచ్చుకోవలసి. Okay, in English Bible it is there in verse 2 and 3. You can go through. నమ్మకమైన సామర్థ్యము గల వారికి అప్పగించుము, నువ్వు అనేకమైన సాక్షుల ఎదుట నేర్చుకునే దాన్ని. See the verse in Telugu. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన. Which verse? 2వ అధ్యాయము 2వ వచనం. Yes, one verse difference to Telugu and English. That is the problem. 2 Timothy chapter 2 verse 2. Please read. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన విన్న సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులను అప్పగింపుము. There are two qualifications to serve the Lord. ఇక్కడ రెండు క్వాలిఫికేషన్లు ఉన్నాయి, అంటే రెండు అర్హతలు. To serve the Lord, దేవుని సేవించడానికి a God servant should have two qualifications. కాబట్టి దేవుని సేవకుడికి ఇక రెండు అర్హతలు ఉండాలి. Number 1, faithfulness. మొట్టమొదటి నమ్మకంగా ఉండాలి. Number 2 is, రెండోది ఏంటంటే he must be able to teach effectively. కాబట్టి మంచిగా చక్కగా బోధించేవాడిగా ఉండాలి. Sometimes ఒక్కోసారి we may lack about them. కాబట్టి ఒకసారి మనం అది కోల్పోతాం. We may lack మన of that. కొరత ఉంటుంది. But Moses had that lacking. కాబట్టి మోషేకి కూడా ఆ యొక్క కొరతలు ఉన్నాయి. By the time of God's calling, ఎప్పుడైతే దేవుడు పిలిచినప్పుడు he reached 80 years of age. అప్పటికి 80 సంవత్సరాలు వచ్చేసాయి. Actually he wanted to serve the Lord by 40 years. కాబట్టి 40 సంవత్సరాల్లోనే స్టార్ట్ చేశాడు. But God didn't allow. అప్పుడు ఒప్పుకోలే. But when he was 80, God called him. 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు ఒప్పుకున్నాడు. But Moses was secretly angry with God. రహస్యంగా దేవుని మీద కోపం వచ్చింది. Oh no, I cannot do it. I became dumb and stammered. I am unable to do anything. He said with God. నేను నెత్తివాడిని, నేను సరిగా మాట్లాడలేను, నాకు Actually Moses was not at all a stammered person. నత్తుడేం కాదు, చక్కగా మాట్లాడగలడు. But he would like to escape from that responsibility due to the late call of God according to his knowledge. కాబట్టి నన్ను చాలా ఆలస్యంగా పిలిచేయడాన్ని కోపగించుకుని ఈ మాట చెప్పాడు. Sometimes it takes time. ఒక్కోసారి దేవుడు God's time may be late according to our knowledge. కాబట్టి దేవుని సమయం అనేది ఒక్కొక్కసారి ఆలస్యం అవుతుంది. According to our knowledge. మన జ్ఞానం ప్రకారం దేవుడు ఆలస్యం చేసాడని మనం అనుకుంటాం. But it is right time by the plan of God. కానీ అది సరైన సమయమే దేవుని దృష్టిలో. We have to understand, we have to try to understand the plan of God instead of implementing our own plan. కాబట్టి మనము ఏం చేస్తామంటే దేవుని విషయాలని మనము పాటించే విషయంలో ఏం చేస్తూ ఉంటాం, ఒక్కొక్కసారి అర్థం సరైన రీతిలో మనం అర్థం చేసుకోలేం. Always human being plans to draw God according to their plan. కాబట్టి నేను చెప్పినట్లే దేవుడు చేయాలి, నా యొక్క ఆలోచన ప్రకారమే దేవుడు చెయ్యాలి అనుకుంటాం. కానీ దేవుని ఆలోచన since the beginning, ముందు ప్రారంభం నుంచి ముందు నుంచి మనం అనుకుంటాం, మన ఆలోచన నెగ్గించుకోవాలి. Humanity thinks it since the beginning. ఈ యొక్క మానవులందరూ ప్రారంభం నుంచి పుట్టినప్పటి నుంచి ఇదే పద్ధతి. Even in the time of that desert journey, 40 years desert journey, ఈ యొక్క 40 సంవత్సరాల యొక్క అరణ్య యాత్రల్లో కూడా they always try to bend God towards them even by grumbling or by
weeping. కాబట్టి ఒకసారి సణుగుతూ వచ్చారు, ఒకసారి ఏడుతూ వచ్చారు. They want to turn God. వాళ్ళు అనుకున్నది సాధించాలి. They want to turn God according to their plan. కాబట్టి దేవుని తిప్పేసుకోవాలి, వాళ్ళు అనుకున్న ఆలోచనల ప్రకారం దేవుని తిప్పాలి అనుకున్నారు. Satan used God's people to tamper God. కాబట్టి సైతాన్ కూడా దేవుని బిడ్డల్ని ఉపయోగించుకుంటాడు. ఎలాగా? To tamper God. ఈ యొక్క దేవుని విషయంలో మనం సరైన రీతిలో మనం ప్రవర్తించకుండా దేవుని ఆలోచన పక్కన పెట్టేలా చేస్తాం. దేవుణ్ణే దారి తెప్పించాలి. దేవుణ్ణే దారి తెప్పించేసి మన దారిలోకి దేవుని తెచ్చుకోవాలి. Satan tries to use by using his people. కాబట్టి సైతాను ప్రజల్ని అలాగా వాడుకుంటుంది. But God is not at all tampered by any person or any emotion or by anything. కాబట్టి దేవుడైతే మాత్రం అలాగా మనం భాషలో చెప్పాలంటే ఆడో ఆయనకంటూ ఒక చిత్తం ఉంటుంది, దాని ప్రకారం ఆయన చేసుకుంటూ పోతాడు. కానీ మన చిత్త ప్రకారం ఆయన అసలు చేయనే చేయడు. It doesn't sacrifice his will because of any emotional blackmail. కాబట్టి ఎవరైనా ఆయన్ని ఏదో రకంగా ఏం చేయాలంటే అవమానపరచాలని, ఎమోషనల్ బ్లాక్మెయిల్, ఎమోషనల్ ఉద్రేకపూర్వకంగా ఏం చేయాలి, ఎలాగైనా ఏదో ఒక జాలి ప్రేమ మాటలు చూపించి ఆయన్ని వంచేసి ఆయన చిత్తాన్ని మార్చాలి. కాబట్టి God doesn't change his ways. ఆయన మాత్రం తన మార్గాలు మార్చుకోడండి. All died except around 3 or 4 members in the journey of 40 years. కాబట్టి 40 ఏళ్లలో అరణ్యంలో చాలా మంది ఒక్కొక్కరు చచ్చిపోతూ వచ్చారు. Just ఇది literally just survived 2 people, but spiritual count only 6 people were survived. కాబట్టి మనకి ఇద్దరే ఉన్నారు అని చెప్తారు, కానీ ఒక 6 మంది మాత్రం బతికారు. అక్షరార్థంగా 2 మిగిలితే ఆత్మీయంగా 6 మిగిలేరు. టోటల్ లాక్సెస్ ఆఫ్ పీపుల్, లక్షల మంది చచ్చిపోయారు. మనకి తెలుసు కాలేబు యోగులు వాళ్ళు ఉన్నారు అని మనకి గ్రంథంలో రాయబడింది. బట్ గాడ్ డిడ్ నాట్ మెండ్ ఆర్ చేంజ్ హిస్ వేస్. కాబట్టి ఆయన ఎప్పుడూ కూడా తన మార్గాన్ని మార్చుకోడు, తన చిత్తాన్ని మార్చుకోడు, తన మాటని మార్చుకోడు. Yes. Why are we establishing this Bible College Center? ఈ యొక్క బైబిల్ కాలేజ్ సెంటర్ని ఎందుకు స్టార్ట్ చేస్తారు? Ephesians chapter 4 verse 14. రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనము ముఖ్యమైన వచనముగా ఉంటూ ఉన్నది. So that we may no longer be children tossed to and fro by the waves and carried about by every wind of false doctrine. అందువల్ల మనం ఇక మీద పసిమిల్లమైంది మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గంలో కుయుక్తతోనూ గాలి కొట్టుకుని పోయినట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశములకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లు ఉండక. Don't get wavered by all false doctrines. కాబట్టి తప్పు మార్గంలో లాగు కుయుక్తులు వీటన్నిటి నుండి లాగకూడదు. We shouldn't go away from right path. తప్పు మనం మంచి దారి నుంచి తొలగిపోకూడదు. Because ఎందుకంటే so many doctrines are working on the earth with the name of the Bible. ఇక బైబిల్ పేరు చెప్పుకుని అనేకమైన సిద్ధాంతాలు వచ్చాయి. They are washing out the brains of the ordinary people to draw them from their right path. మన మనసులను చెరిపేస్తున్నారు, మనల్ని గందరగోళం చేసేస్తున్నారు వాడి యొక్క సిద్ధాంతాలతోటి. If you go outside, we can see many people, Mormonism, Jehovah Witness, and Seventh Day. So many things are there. కాబట్టి సెవెంత్ డే వారు అని ఉన్నారు, యెహోవా సాక్షులు అని ఉన్నారు. వాళ్ళందరూ మనల్ని ఏదో రకంగా తప్పుదారి, especially they target genuine Christians and the churches. కాబట్టి వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాగా మంచిగా ఉన్న క్రైస్తవుల్నే ఇలాగా చెయ్యాలని కోరుకుంటున్నారు. And the genuine churches either. కాబట్టి ఏదైతే మంచిగా ఉందో వాళ్ళని డిస్టర్బ్ చేయాలి. Who will rescue them from such kind of preachings? వాళ్ళని అటువంటి బోధకుల నుండి ఎవరు మనల్ని కాపాడగలరు? బోధ నుండి, ఆ బోధ నుండి ఎవరు మనల్ని కాపాడగలరు? Only we the people, those who are equipped with the word of God, must save them, rescue them from such kind of false teachings. కాబట్టి దేవుని వాక్యం వలన మాత్రమే అటువంటి తప్పు దారుల నుండి మనము తొలగింపబడతాము. One should get trained up in the doctrine of the word of God.
కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ఉన్న సిద్ధాంతము బట్టే. The ultimate target of God is one thing. Please go to Habakkuk, the book of Habakkuk, హబక్కూకు గ్రంథము, and even Isaiah also. యెషయా గ్రంథం కూడా There are some verses to be taught. కొన్ని వచనాలు ఉన్నాయి, హబక్కూ గ్రంథంలో ఉన్నాయి. We must read them. మనం చదువుకోవాలి. You please go through that Isaiah 11th chapter if you. యెషయా గ్రంథం 11వ అధ్యాయం మనం చదివినట్లయితే Even that same verse is written in the book of Habakkuk also. ఇదే వచనము హబక్కూ గ్రంథంలో కూడా రాయబడింది. Yes, water is filled. Yes, the seas are filled with the waters. So the world must be filled with the knowledge of the word of God. I think 9th verse. Please read. కాబట్టి మనం చూసినట్లయితే సముద్రము జలములతో నింపబడిన రీతిగా, సముద్రము జలములతో నింపబడిన రీతిగా. See brother, వాక్యము verse 11th chapter 9th verse. Please read aloud. చూసినప్పుడు ఎన్నో అధ్యాయం బ్రదర్? 11th chapter 9th verse. 9th verse. నా పరిశుద్ధ పర్వతమందు. Yes. సంపూర్ణమగుటకు సాగిపో. In our Bible it is written, stop the elementary teaching. కాబట్టి మూలోపదేశాలన్నిటినీ వదిలిపెట్టేసి, Always teaching about baptism, only repentance and laying on hands. కాబట్టి మారు మనసు, బాప్తిసము, హస్తనిక్షేపణ, Always teaching same thing. Always teaching same thing. సంవత్సరాలు బోధిస్తూనే ఉంటారు. But the word of God says in Hebrew in this way, book of Hebrew in this way. కాబట్టి I wrote this verse in Greek. I wrote this verse in Greek language today. కాబట్టి గ్రీకు భాషలో ఈ యొక్క మాట మనం చూడొచ్చు. Having left the beginning of the elementary teaching, కాబట్టి మూలోపదేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వదిలిపెట్టండి. preach about the maturity. కాబట్టి పరిపక్వత అనేది ముఖ్యమైనది. Not again a foundation of laying hands, repentance and baptism. కాబట్టి పునాదులు 3 ఉన్నాయి. ఇక హస్తనిక్షేపణ, మారు మనసు, బాప్తిసాలు. Always teaching about faith, baptism and repentance, not this thing. కాబట్టి ఎప్పుడు విశ్వాసం గురించి చెప్తూ ఉంటారు, బాప్తిజం గురించి చెప్తూ ఉంటారు, హస్తనిక్షేపణ గురించి చెప్తూ ఉంటారు. But what is the teaching of maturity? కాబట్టి మనం ఎక్కువగా ఎదగడానికి, పరిపక్వత చెందడానికి కావాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి. The author of Hebrew chapter 6 1 says,
హెబ్రీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చెప్తుంది. It always says, ఇది ఎప్పుడు మనకు ఎల్లప్పుడూ మనకు చెప్పేది ఏంటంటే go on to maturity of Christianity. కాబట్టి క్రైస్తవ జీవితంలో పరిపక్వత వైపుకు మనం ప్రయాణం చేయాలి. Stop the elementary teaching. కాబట్టి మూలోపదేశాలను మానాలి. Grow in that Christianity. Grow in the Christianity. క్రైస్తవ్యంలో మనము ఎదగాలి. Not only here not only about Hebrews, the epistle of Hebrews. కాబట్టి ఈ యొక్క హెబ్రీయుల రాసిన పత్రిక మాత్రమే కాకుండా If you go through the first Timothy, the epistle of first Timothy, మనం మొదటి తిమోతి పత్రికను చూసినప్పుడు second కూడా chapter, 2వ అధ్యాయం చూసినట్లయితే first 4 verses. మొదటి 4 వచనాలు. Read once the 4th verse, brother, please. First Timothy, second chapter. మనము సంపూర్ణ Yes. మాన్యత Amma, 4th verse, please read 4th verse. మనుషులందరూ రక్షణ పొంది సత్యం Yes, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గల వారే ఉండాలని ఇచ్చేయించుచున్నాడు. గట్టిగా చదవయ్యా, మళ్ళీ చదువు. ఆయన అని ఉందా? ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గల వారై ఉండవలనని. What is God's desire? దేవుని యొక్క ఆశ ఏంటి? First step is all should be saved. కాబట్టి మొట్టమొదటి అడుగు ఏంటంటే అందరూ రక్షణ పొందాలి. What next? తర్వాత ఏంటి? All should grow in the maturity of God's knowledge. కాబట్టి దేవుని యొక్క జ్ఞానములో మనం పరిపక్వత చెందాలి. That is called సత్యమును గురించిన అనుభవ జ్ఞానం in తెలుగు. అది సత్యము గురించిన అనుభవ జ్ఞానం అని తెలుగులో రాయబడి ఉన్నది. God desires 2 steps. కాబట్టి దేవుడు ఈ యొక్క 2 అడుగులు వేయాలని First ఇష్టపడుతున్నాడు. step is the step of the salvation. మొట్టమొదటి అడుగు ఏంటి అంటే మనం రక్షణ పొందాలి. Second step is రెండవ అడుగు ఏంటంటే we must grow in the knowledge of God. కాబట్టి Knowledge of దేవుని truth, యొక్క it is written. జ్ఞానములో మనం అభివృద్ధి పొందాలి. సత్యమును ఎదగాలి. గురించిన అనుభవ జ్ఞానములో. సత్యమును గురించిన అనుభవ జ్ఞానములో మనము ఎదగాలి. It is not will of God, it is desire in English. It is written, it is a desire of God. కాబట్టి ఇది దేవుని చిత్తం కాదు, ఇది దేవుడికి చాలా ఇష్టమైనది. Ichha అది means a ఇష్టమైన deep. కోరిక. Ichha means వాంఛ. deep desire. కాబట్టి లోతైన ఆశ, లోతైన వాంఛ, లోతైన కోరిక ఏంటంటే సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందాలి. So the intention behind this meeting today is కాబట్టి ఈ యొక్క మీటింగ్ పెట్టడంలోని ముఖ్య ఉద్దేశం ఏంటంటే Christianity should grow in the knowledge of God. క్రైస్తవ జీవితం అనేది దేవుని యొక్క జ్ఞానములో అది దినదినము ఎదుగుతూ అభివృద్ధి చెందుతూ ఉండాలి. Especially according to the Bible College Center. కాబట్టి ఈ యొక్క బైబిల్ కాలేజీ సెంటర్ ద్వారా మనం ఇంకా ఈ లోతైన సత్యాలు, లోతైన అనుభవాలు, లోతైన సత్యాలను మనం తెలుసుకోవాలి. So if we want to go safely in this way, మనము ఈ యొక్క మార్గంలో సురక్షితంగా వెళ్తున్నట్లయితే, if you want to grow safely in this way, కాబట్టి నువ్వు ఈ యొక్క దారిలో హాయిగా చక్కగా వెళ్ళాలంటే you have to do one thing. నువ్వు ఒక సంగతి మాత్రం చేయాలి. That is the first what we have studied today. కాబట్టి మనం మొట్టమొదటి ఏదైతే చదివామో Psalm 126 5th verse is necessary. 126:5 ముఖ్యమైనది. కన్నీటితో విత్తువాడు సంతోషముతో పనులు మోసుకొని వచ్చును. You must sow with tears. నువ్వు కన్నీటితో విత్తాలి. The tears what you sow in the presence of God. కాబట్టి నీ యొక్క కన్నీలే The tears what you sow in the presence of God. కాబట్టి నువ్వు కన్నీటితో ఏదైతే విత్తుతూ ఉంటావో దేవుని సన్నిధిలో, కన్నీటితో చేసే ప్రార్థన నీ యొక్క కన్నీటి ఉండదు. నీ పిల్లల కొరకు నువ్వు కార్చిన కన్నీరు, పరిచర్య కొరకు నువ్వు కార్చిన కన్నీరు, నీ భవిష్యత్తు కొరకు నువ్వు కార్చిన కన్నీరు, నీ కన్నీరు నా కవిలలో ఉంచబడిందన్నాడు కీర్తనకారుడు. అవి నా బుడ్డిలో దాచబడి ఉన్నాయి. నువ్వు కార్చే కన్నీరు, నువ్వు వేదనతో చేసే ప్రార్థన శక్తి లేకుండా, ప్రార్థనా జ్ఞానం లేకుండా, తగినంత సిద్ధపడకోకుండా ముందుకు పరిగెత్తి బోర్లబడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. భ్రమపరిచే ఆత్మతో కంగారుగా హడావుడిగా వెళ్ళిపోయి శక్తికి మించిన మాటలు చెప్పి, శక్తికి మించిన పనులు చేసి, వాళ్ళు ఊహకు మించింది వాళ్ళు ఏదో ఊహించుకుని ఇంత గొప్పవాళ్ళం అంత గొప్పవాళ్ళం అనుకుని తీరా సాతానుతో పోరాటం వచ్చేటప్పటికి వాళ్ళు తేలిపోతూ ఉన్నారు.
సో దేవుడు నిన్ను అడుగుతున్నది ఏంటంటే ఇక్కడ ఈ రాత్రి, థ్యాంక్ యూ బ్రదర్, ఐ కెన్ కంక్లూడ్ ఇట్, యూ కెన్ బి సెంటెడ్. దేవుడు ఈ రాత్రి అడుగుతున్నది ఏంటంటే, కన్నీళ్లతో విత్తేవాడు సంతోషంతో పంటను కోస్తాడు. పిడికెడు విత్తనములు చేత్తో పట్టుకుని ఏడ్చుచూపో విత్తువాడు సంతోష గానం చేస్తూ పనలను మోసుకొని వస్తాడు. పనలనగా ప్రతిఫలం. సంతోష గానము చేయొచ్చు స్తుతి పాటలతో. తప్పనిసరిగా కన్నీటితో చేసే ప్రార్థనకు ఊహించనంత ప్రతిఫలాలు వస్తాయి. మనకు ఊహకు మించిన కార్యాలు జరుగుతాయి. యోసేపు అనుకుని ఉండొచ్చు, ఏమైంది మహా అయితే ఎమ్మెల్యే పోస్ట్ అవుతుంది అనుకున్నాడేమో. కానీ he didn't and he couldn't imagine that he would become the prime minister of the richest country. ఈ రోజుల్లో అమెరికా ఎంతో, ఆ రోజుల్లో ఐగుప్తు అంత గొప్ప దేశం. ఇంత గొప్ప సామ్రాజ్యానికి అకస్మాత్తుగా ప్రధానమంత్రి అవుతారని ఊహించే పరిస్థితి కూడా లేదు. బట్ తాను ఏదైతే ఆకాశ నక్షత్రాలను కనిపెట్టాడో, తన దృష్టి ఎంతసేపు పైన ఆకాశ నేను చాలామంది యవనస్తులకు పిల్లలు చెప్తూ ఉంటాను, అప్పుడప్పుడు ఒంటరిగా బయటికి వెళ్ళి ఆకాశాన్ని చూడండి ఆయన, ఎంతసేపు కిందకి ఇలాగే చూసుకుంటూ మొబైల్ ఫోన్ని ఇలా చూసి 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 మెంటలు వచ్చేస్తుంది పిల్లలకి. కాసేపు పక్కన పడి ఓపెన్ ప్లేస్కి వెళ్ళు, ఆకాశ నక్షత్రాలను చూడు, దేవుణ్ణి స్తుతించు. యాకోబు పుట్టిన 12 మంది కుమారుల్లో 11 మంది ఇదే పనిలో ఉన్నారు, కిందకు చూడటమే. ఎక్కడే మేకెట్టి పోతుంది, గొర్రెట్టి పోతుంది, ఏ పాపం ఎక్కడ ఉంది, ఏ పాపం చేస్తే కలిసి వస్తుంది. కానీ ఒక్కడున్నాడు యోసేపు, ఈ స్టార్టెడ్ అబ్జర్వింగ్ ద స్కై అండ్ ద స్టార్స్. యోసేపు మాత్రం ఒకటి అలవాటు చేసుకున్నాడు, పైకి చూడటం, ఆకాశ నక్షత్రాలను అబ్జర్వ్ చేయటం. ఏదైతే తనకు మనసు ఉందో అటువైపు నుంచే దేవుడు మాట్లాడాడు. గాడ్ వాంటెడ్ టు బ్లెస్ హిమ్ అకార్డింగ్ టు యాజ్ ద స్టార్స్ ఆఫ్ ద స్కై. నిజముగానే భూమి మీద ఆకాశ నక్షత్రం అయ్యాడు. ప్రపంచానికి పనికొచ్చే ధనాగారాన్ని ప్రజలకు పంచిపెట్టడానికి మొట్టమొదటిసారిగా ఆయన ఒక FCE ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఈజిప్ట్ కట్టాడు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, FCA గోడౌన్స్ ఉంటాయి కదా, ఇట్లాంటివి ప్రతి దేశంలో ఉంటాయి. FCA ఉంటుంది, FCE ఉంటుంది, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇంగ్లాండ్ ఉంది, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ అమెరికా ఉంది, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా ఉంది. ఇవన్నీ ఎక్కడ స్టార్ట్ అయినవి? యోసేపు ప్రారంభించి కరువులో, ఇదిగో సమృద్ధిలో ఆహారమును నిల్వ చేసి కరువులో పంచిపెట్టాలన్న తలంపు దేవుడు తన బిడ్డకిచ్చాడు. అదే ఈరోజు ప్రపంచం వెంబడిస్తున్నటువంటి దారి. కనుక అనేకులకు ఆహారం పెట్టేవాడిగా యవనస్తుడిగాను ఉండాలంటే, అనేకులకు దారి చూపించే ఆడపిల్లగాను ఉండాలంటే, నీకు కావలసింది బాల్యము నుంచి భారభరితమైన ప్రార్థన, దానిని కన్నీటితో విత్తుట. ఈ బైబిల్ కాలేజీ నిలబడాలంటే మనకు కావాల్సింది కన్నీటి ప్రార్థన. ఈ సంఘాలు నిలబడాలంటే మనకు కావాల్సింది కన్నీటి ప్రార్థనే. ఈ కన్నీటి ప్రార్థన ఉపవాసంతో ఊహించని కార్యాలు మనం చేయగలుగుతాము, చేయవచ్చు. వాళ్ళు ఎవరికో చాలా గొప్పకొచ్చండి లాంగ్వేజ్, అవన్నీ ఉట్టిదే ఏముండదు, ఎవరికి ఏమి రాదు, సాతానాల భయపెడతాడంతే. వాళ్ళు గొప్పోళ్ళు. ఇంగ్లీష్ మీడియం చదివిన నా క్లాస్మేట్స్ చాలామంది ఉన్నారు, చిన్నప్పటి నుంచి నాకంటే గొప్పగా చదివిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళలో చాలామంది నేను రాసిన ఇంగ్లీష్ బుక్స్ని చదువుకుంటున్నారు, గ్రామర్ని. ఈ గ్రామర్ ఇంత సింపుల్గా ఇన్ని పేజీల్లో ఎట్లా రాసేవని ఇప్పటికీ వాళ్ళు నాకు చెప్తూ ఉంటారు. ఒకప్పుడు నేను అనుకునేవాడిని ఈ నాలెడ్జ్ అనేది పెద్దోళ్ళ దగ్గర ఉంటుంది, ఎక్కడెక్కడ ఉండదు అనుకునేవాడిని. నో, ఐ ప్రేడ్ విత్ ఫెయిత్, విశ్వాసంతో ప్రార్థించాను అంతే. అనేక దేశాలను శాసించే నాలెడ్జ్ మనకి ఇచ్చాడు దేవుడు, సబ్జెక్ట్ ఇచ్చాడు, కాలేజెస్ ఇచ్చాడు, సర్టిఫికెట్స్ ఇచ్చాడు. ఇవన్నీ ఆయన కటాక్షమును బట్టి, దేని బట్టి? ఆయన కటాక్షమును బట్టి జరిగింది. కేవలం విశ్వాసము ద్వారా ఆ విశ్వాసాన్ని ఆయన కటాక్షించాడు. ఊహకు మించిన కార్యాలు చేసుకుంటా వెళ్తున్నాం. ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం వేసిన విత్తనాలు అవి. ఏ విత్తనాలు? కన్నీళ్లు విడిచుచు విత్తనాలు వేశాను. 30 సంవత్సరాల తర్వాత నేను వెళ్ళాను అక్కడికే. అన్న మీకెందుకు బాధ, మేము ఉన్నాం కదా ఈ చర్చి. ఇక ఒక ఆయన క్లాస్ రూమ్ ఏర్పాటు చేశాడు, ఒకరేమో స్టూడెంట్స్ని ప్రిపేర్ చేశాడు, ఒక ఆయన మెటీరియల్ కొన్నాడు, ఒక ఆమె సబ్జెక్ట్ చెప్తాకు వచ్చింది. టక్క బైబిల్ కాలేజ్. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆ రోజు ఆ పరిస్థితిలో కొంతకాలం నమ్మకంగా చేసిన ప్రార్థన, ఇట్ బికేమ్ ఏ గుడ్ ట్రైనింగ్ సెంటర్ దేర్. అవును, ఈరోజు నువ్వు చేసే విత్తనము నువ్వు మర్చిపోవచ్చు. నేను ప్రార్థన చేసావు, కన్నీరు గార్చావు, నలిగిపోయావు, మర్చిపోతావు. అన్న అంతే, వదిలిపెట్టేసింది, ఏడ్చింది, ప్రార్థన చేసింది, పాస్టర్ గారు తిట్టాడు, బుద్ధి లేదా, తాగొచ్చావు అన్నట్టు అన్నాడు. అంటే ఒరిజినల్గా మాట్లాడాలంటే క్లాసికల్గా రాశారనుకోండి, కానీ అక్కడ ఒరిజినల్గా ఏంటంటే తాగొచ్చేవేంటమ్మా అవతల బొమ్మని అర్థం. ఆ మందే నీ దాసురాలనైనా నేను అలాంటి దానను కాదు, నా వేదన నా దేవునితో చెప్పుకుంటున్నాను అందే. ఓపికగా కూర్చుంది. అక్కడ ఒక మాట ఉండదు, ఆనాటి నుంచి అన్న దుఃఖముఖి అయ్యుండుట మానివేశాను. మర్చిపోయింది. ఇక దేవుడు, నేను చెప్పాను దేవుడు చేస్తాడు. దైవజనుడు కూడా ఏమన్నాడు, ఫస్ట్ కోప్పడినా అపార్థం చేసుకున్నా నీవు కోరినది
యెహోవా నీకు దయచేయునుగాక, సమాధానము గలదానివై పొమ్ము అన్నాడు ఆయన. ఆయన్ని పరిశుద్ధాత్మ పట్టుకున్నాడు ఆ కాసేపు. అప్పుడు దాకా తక్కిరిబిక్కి అయినోడు ఆ కాసేపు ఆత్మవశుడయ్యి ఆశీర్వాదం ఇచ్చి పంపాడు. అన్న ఏడవటం మానేసింది, మర్చిపోయింది. సంవత్సరము తిరిగి వచ్చేటప్పటికి సమూయేలుని కనగలిగింది. అవును, మనం మర్చిపోతాం మనం చేసిన ప్రార్థన, ఉపవాసం, కన్నీరు. కానీ దేవుడు దాన్ని నోట్ చేసుకుని పెట్టుకుని అంతకు 10 అంతలు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాడు. ఇజ్రాయేలు దేశాన్ని 1800 సంవత్సరాలు ప్రపంచం మర్చిపోయింది. ప్రపంచ పట్టణంలో లేకుండా అయిపోయింది ఇజ్రాయేల్ దేశం. ఇక ఎన్నడూ ఇజ్రాయేలు దేశం అనేది ఒకటి ఉంటుందని ఎవడు ఊహించలేదు, ఊహించే అవకాశం లేదు. ఆల్ ఆఫ్ సడన్ 1930 ప్రాంతంలో ఫస్ట్ వరల్డ్ వార్లో హెల్ప్ చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో కూడా హెల్ప్ చేశారు. ఎవరికి? బ్రిటిషర్స్కి. చెయ్యం వీజ్మ్యాన్, బెన్ గురియన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ ముగ్గురండి ఇజ్రాయెల్ దేశం ఏర్పడ్డ కారణం. చెయ్యం వీజ్మ్యాన్ ఫిజిక్స్ సైంటిస్ట్, TNT బాంబు కనిపెట్టారు. అంతేకాదు ఇదిగో సోషల్ సైంటిస్ట్గా, జాగ్రఫీలో, అంతేకాదు పాలిటిక్స్లో గ్రిప్ ఉన్నటువంటి బెన్ గురియన్. మూడవ వాడు ఫేమస్ సైంటిస్ట్ మనందరికీ తెలుసు, ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఒక మాటలో చెప్పాలంటే ఈ తల వెంట్రుకలు ముళ్ళ పందుకున్నట్టుంటే చూడండి ఫోటోలో, ఆయన వెంట్రుకలు అలా ఉన్నా సరే మేధావి. ఎవరండి? మేధావి. దేవుడు ఎన్నుకున్న వంశంలోంచి బయటకు వచ్చాడు. వీళ్ళ ముగ్గురు ఒకటయ్యారు. అప్పుడే కొత్తగా టెలిఫోన్లు వచ్చినాయండి ప్రపంచానికి. ఏమొచ్చినాయి? ప్రపంచంలో మనుషులు ఒకడినొకడు ఎలా కలుస్తారు అర్థం కాదు. మేధావులంతా ఆయా దేశంలో ఉన్న యూదులు టెలిఫోన్ల దగ్గర ఒకటయ్యారు. ఇంగ్లాండ్ దేశం రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిపోవటానికి రెడీగా ఉంది. ఏం చేద్దాం ఇప్పుడు అనుకున్నారు. ఇదిగో మనకు సహాయం ఎక్కడ దొరుకుతుందంటే కొత్తగా ట్రై న్యూట్రోజన్ బాంబు కనిపెట్టాడు. ఎవరో? చెయ్యం వీజ్మ్యాన్ అని ఫిజిక్స్ సైంటిస్ట్. ఆయన పేరేంటి? చెయ్యం వీజ్మ్యాన్. ఇదిగో ఈ బాంబు మీరు వాడుకోండి, హిట్లర్ని అంతం చేయండి, ప్రపంచాన్ని గెలవండి, దేవుని పక్షాన వాళ్ళకి అప్పగిస్తే యుద్ధంలో జయం వచ్చింది. ఇదిగో యుద్ధంలో జయం వస్తే నువ్వేది కోరితే అది ఇస్తామన్నారంటే ఏమన్నారు? వచ్చారు. అబ్బాయి ఏం కావాలి నీకు? నువ్వు ఇచ్చిన బాంబు లేకపోతే ఈరోజు మేము ప్రపంచం ముందు వెధవలం అయిపోదాం. రవేస్తమించిన సామ్రాజ్యం వల్ల ఒక పిచ్చోడి కింద ట్రీట్ చేసేదే. ఎంత సహాయం చేసే, వాట్ డూ యూ వాంట్ ఫ్రమ్ అస్ అని అడిగారు. ఆయన అన్నాడు నాకు ఏమీ వద్దు, ఇస్తే నా దేశమే ఉండన్నాడు. ఏమన్నా ఫస్ట్ అదే నా దేశం అన్నాడు. వాళ్ళు తర్వాత అన్నారు ఇది సాధ్యపడదు, అసలు ఎక్కడుంది నీకు దేశం? ఎన్ని వేల సంవత్సరాల క్రితం? 1800 సంవత్సరాల క్రితం. మళ్ళీ గ్యాప్ ఇచ్చి మరొకసారి అడిగారు. అది తప్ప ఏదైనా అడుగన్నారు. ఏమన్నారు? యూ కెన్ ఆస్క్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ థింగ్. అది తప్ప ఏదైనా అడిగని చెప్పారు. అప్పుడు ఆయన అన్నాడు ఇస్తే నా దేశం ఇవ్వు, నీకు చేతనైతే, లేకపోతే వదిలేయి. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ బిసైడ్స్ మై కంట్రీ అన్నాడు. నా దేశం తప్ప నీ వద్ద నుంచి నాకేది అక్కర్లేదు అన్నాడు. దెబ్బ కంగు తిన్నారు. అది యుఎన్లో జరిగింది. ఎక్కడైనా? యునైటెడ్ నేషన్స్లో. ప్రపంచ దేశాల ముందు అవమానం. ఎందుకంటే మాట ఇచ్చేసారు ఏది అడిగినా చేస్తామని. లేట్ చేస్తున్నారు. ఎందుకు ఇంగ్లాండ్కి కిందకి వెళ్ళి అమెరికా పైకి వచ్చిందో తెలుసా మీకు? లేట్ చేస్తుంటే అమెరికా ఒత్తిడి చేసింది. యూ మస్ట్ ప్రొవైడ్ వాట్ ఎవర్ హీ ఆస్క్ అకార్డింగ్ టు యువర్ ప్రామిస్ అన్నారు. నువ్వేం అడిగితే అది ఇస్తానన్నావు ఇవ్వంటే మా వల్ల కాదు, మీరే చేసి పెట్టిన పని బాధ్యత మీకు ఇస్తామని అమెరికాకి అప్పచెప్తే అమెరికా ముందడుగు వేసి బైబిల్ని రిఫర్ చేసి, హిస్టరీ రిఫర్ చేసి, కొలతలు వేసి దేశాన్ని పంచి జాగ్రత్తగా వాళ్ళకి అప్పగించడం జరిగింది. ఆ తర్వాత చాలా జరిగింది, ఇప్పుడు టైం కాదు. 1850 సంవత్సరాలు గడిచిపోయినా అంతక్రితం ఒక 1500 సంవత్సరాలు అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసినటువంటి ఒక దాదాపుగా 1500 సంవత్సరాల పైబడండి. ఇంకా 1500 సంవత్సరాలు ఇప్పుడు మోషే టైంకి 15, అంతక్రితం ఒక 500 సంవత్సరాలు. అవి ఒక 2000, ఈ యొక్క దగ్గర 19, 4000 సంవత్సరాలు వస్తుంది. దగ్గర ఎంత వస్తుంది? పోనీ 200-300 సంవత్సరాలు తీసేసినా 3500 సంవత్సరాలు, 3800 సంవత్సరాలు వస్తుంటే ఎవరికైనా గుర్తుండదా? 38 రోజుల తర్వాత అడుగు, ఏమనయ్యా నువ్వు డబ్బులు ఇచ్చినట్టు నాకు గుర్తు వస్తలేదు అంటారు. ఏమంటారు? గుర్తు వస్తలేదు, ఏదో ఇచ్చినట్టే ఉన్నావు, పేపర్ ఉందా నీ దగ్గర అడుగుతాడు. దేవుడు అలా చేయలేదు. ఆ 1000 సంవత్సరాల తర్వాత అబ్రహామునకు తానిచ్చిన వాగ్దానమును దేవుడు మరిచిపోవటానికి కానీ వెనక్కి తీసుకోవడానికి కానీ ఇష్టపడకుండా ఆయన కొలిచి ఇచ్చిన స్వాస్థ్యముగా మరలా తిరిగి తన ప్రజలైన ఇజ్రాయేలీలకు దాన్ని అప్పగించడమే కాదు, ఈనాడు ప్రపంచంలో టాప్ 5 కంట్రీస్లో ఒక దేశం ఏంటమ్మా? అగ్రరాజ్యాలు 5 ఇజ్రాయేల్ ఒకటే. అది ఎంత ఉంటుంది అనుకున్నారు? మన ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు అంత ఉంటుంది మొత్తం కలిపి దేశం. ఎంత ఉంటుంది? పట్టుమని 2-3 జిల్లాలు అంత ఉంటుందండి. మన భారతదేశంతో పోలితే ఒక 5%, 3% అంత సైజు కూడా ఉండదు. కానీ ప్రపంచము గుండెల్లో దడ పరిగిస్తుంది. కారణం వాళ్ళ గొప్పతనం కాదు, వాళ్ళ యొక్క మరేమీ కాదు, కేవలము దేవుని యొక్క విశ్వాస్యత ఎంతో గొప్పది. అందుకే ఒక భక్తుడు అన్నాడు,
Great is thy faithfulness, O God my Father. There is no shadow of turning with thee. Thou changest not thy compassions, they fail not. As thou hast been, thou forever wilt be. Great is thy faithfulness. Great is thy faithfulness. Morning by morning, new mercies I see. All I have needed, thy hands hath provided. Great is thy faithfulness, Lord, unto me. ఆయన విశ్వాస్యత గొప్పది. ఆయన మాట ఇచ్చిన తర్వాత నెరవేర్చక వదిలే దేవుడు కాదు. నువ్వు చేసిన ప్రార్థన చిన్నదే కావచ్చు, కొంచెమే కావచ్చు, భారభరితమైన ఆ కొంచెం సేపు ప్రార్థన దేవుని దగ్గర నిలిచి ఉన్నది. నువ్వు వెనక తిరగొద్దు, డౌట్ పడొద్దు. నువ్వు చేసిన ప్రార్థనకి నువ్వు 10% ఊహిస్తే యెషయా 60:22 వచనం ప్రకారం 1000 ప్రతిఫలం పొందుకోబోతున్నావు. ఎంతమ్మా? మీరు గట్టిగా స్తోత్రం చెప్పడం ముగిస్తాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరొకసారి అందరూ ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 1000 రెట్లు ఎంత ఇస్తానన్నాడు? వారిలో ఒంటరి అయిన వాడు ఎంత అవుతాడు? ఒక్కదానివిగా ఒక మూల కూర్చుని భారభరితంగా, ఒక్కడివిగా ఒక మూల కూర్చుని భారభరితంగా చేసిన కొంచెం ప్రార్థన నీకు దానికి మరింత 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 దీవెనను తీసుకుని వచ్చి నిలబెడితే తప్ప అది తప్పిపోయేది కాదు. తాను సెలవిచ్చిన మాటను 1000 తరములకు ఆయన తప్పిపోవాడు కాదని ధర్మశాస్త్రం చెప్తా ఉంది. కనుక ఆ మాట మీద ఆధారపడదాం. దేవుడు మాథ్యూ గారి విషయంలో చూపిన కృప మీకు చూపుతాడు. 3 పిల్లలను ఆల్మోస్ట్ ఆల్ సెట్ చేశాడు ఆయన. ఒక ఆయన పరిచర్యలో ట్రైనప్ అవుతున్నాడు మంచిగా. రెండో ఆయన ఫోరెన్సిక్ అంటే మీకు తెలుసో లేదు, అసలు డిగ్రీ గురించి ఒక నిమిషం చెప్పాలి. ఏం లేదు, అదేంటంటే చచ్చిపోయిన శవం యొక్క బూడిది కానీ, తల వెంట్రుక కానీ, గోరు కానీ టెస్ట్ చేసి ఈ గోరు బూడిదైపోయిన పలానా వ్యక్తిదే, ఈ తల వెంట్రుక చచ్చిపోయిన పలానా వ్యక్తిదే, ఈ గోరు మరణించిన పలానా వ్యక్తిదని తేల్చి ఆళ్ళే చెప్పి సర్టిఫికేట్ ఇవ్వాలి గవర్నమెంట్కి. అప్పుడే కానీ ఆ పోస్ట్ మార్టం కంప్లీట్ అయినట్టు అనమాట. అంత మంచి కోర్సు దేవుడిచ్చాడు, దాన్ని దేవుడు దీవిస్తాడు. మీ అందరికీ దైవాశిస్సులు. ప్రార్థన చేద్దాం. ప్రార్థనే నీ మీకు ఎవరికన్నా ఇబ్బందిగా ఉంటే లేచి నిలబడండి, మిగతా వాళ్ళు మోకరించండి. ప్రార్థనే నీ పాపభార మెల్లదించును, పరునిదాస్య బంధములను తెంచివేయును, పరిశుద్ధుని చెంత చేర్చును, ప్రాణమునకు సేద దీచును, పరిశుద్ధుని చెంత చేర్చును, ప్రాణమునకు సేద దీచును. ప్రార్థించుచుంటివా విశ్వాసీ, ప్రార్థన మరువకుమా పరదేశీ, ప్రార్థించుచుంటివా విశ్వాసీ. ప్రార్థనే పనివాని చేత ప్రేమ పతాకము, ప్రార్థనే ప్రభు నుండి మనము పొందు సూత్రము, ప్రార్థనే విప్లవ పాఠము, ప్రార్థనే పోరాట నియమము, ప్రార్థనే విప్లవ పాఠము, ప్రార్థనే పోరాట నియమము. ప్రార్థించుచుంటివా విశ్వాసీ, ప్రార్థన మరువకుమా పరదేశీ, ప్రార్థించుచుంటివా విశ్వాసీ.
ఎవరికి వాళ్ళే 2-3 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. నీ ప్రార్థన వృధా అయ్యేది కాదు. ఏదైనా భూమండలం మీద వృధా ఉద్యమం. ప్రత్యేకంగా వాక్యానుసారంగా భారభరితంగా చేసిన ప్రార్థన అది 5 నిమిషాలే, పావు గంటే, గంటే కావచ్చు. కానీ నువ్వు రాసి పెట్టుకో, పలానప్పుడు పలానా విషయం నేను ప్రార్థించాను కదా. నేను ప్రాక్టికల్గా అనుభవిస్తున్నాను జీవితంలో, ఒకళ్ళ గురించి చెప్పేది కాదు ఇది. ఇంకా నా ముందు రావాల్సిన విజయాలు ఉన్నాయి, అవి వచ్చి తీరతాయి. కేవలం ఆయన కృపను బట్టి తప్ప మరి దేనిని బట్టి కాదు. ఆయన కుమారుడైన క్రీస్తులో సమస్తము మనకి సమానంగా ఇవ్వడానికి ఇష్టపడ్డాడని కొత్త నిబంధన చెప్తుంది. ఇదిగో తన కుమారుడినే మనకి ఇచ్చి అనుగ్రహించిన ఆయనతో సమస్తము సమానముగా మనకి ఇయ్యడా అని కొత్త నిబంధన అంటుంది. ఎస్, హీ వుడ్ లైక్ టు గివ్ us ఈక్వల్లీ విత్ వన్ అండ్ ఓన్లీ సన్. ఆ క్రీస్తు యేసుతో ఆయన యందు విశ్వసించిన మనందరికీ సమస్తము సమానంగా ఇస్తాడని కొత్త నిబంధనలో ఉన్న వాక్యం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన ఒక్క నిమిషం గట్టిగా స్వరం విప్పు. నీ పక్క వాళ్ళు ఏమనుకుంటారు, తర్వాత పక్కన పడాయి, ఎవరేమనుకుంటారు పక్కన పడే. ఒక్క విషయం హృదయం విప్పి, మనసు విప్పి, నోరు విప్పి ఒక్క నిమిషం, ప్రభువా పలానా విషయంలో నేను చేసిన ప్రార్థన ఇంకా ఏ విధంగా నేను ఆత్మానుసారంగా పట్టుదల కలిగి చేయాలో టీచ్ మీ టు ప్రే ఇన్ దట్ వే అని అడగండి. చేసుకోండి ప్రార్థన. ఏం కదా, 1 minute ఏమైపోదు, మీకు ఏమైపోదు 1 minute చేయండి. నోరు విప్పండి ఒకసారి. వెనకాల ఉన్న వాళ్ళు కూడా నోరు విప్పండి. స్తోత్రం, స్తోత్రం. మహోన్నతుడా, 10 తంతుల స్వరమండలమును గంభీర ధ్వని గల సితారాతో నిన్ను స్తుతించుట మంచిదన్నాడు కదా నీ దాసుడైన కీర్తనకారుడు. అంతకు మించి నీ దాసులు అంటున్నారు, విరిగి నలిగిన హృదయమే ఆయనకిష్టమైన బలి అని. అట్టి హృదయాన్ని నీ ఎదుట మేము కాపాడుకోవటానికి సహాయం చేయి. ఎక్కడ అతిశయము గర్వము చోటు చేసుకోకుండా కటాక్షించండి. వ్యతిరేకమైన ప్రతి ఆత్మను బంధిస్తా ఉన్నాము. కేవలం మీరు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 18వ అధ్యాయంలో ఇచ్చిన వాగ్దానాలను బట్టి భూలోకమందు బంధించబడద్దన్నావు కదా. పరలోకము నుంచి నువ్వు మా స్వరముని విని భూలోకమందు బంధించబడనన్నావు కదా. అవును తండ్రి, మేము అడుగుతున్నాం, బంధించండి ప్రభువు నిన్ను గద్దించుగాక అన్నాడు యోధా పత్రికలో నీ దాసుడు. అవును తండ్రి, వ్యతిరేక శక్తులారా ప్రభువు మిమ్ము గద్దించుగాక. శక్తిహీనులైన మేము, అయోగ్యులమైన మేము, బలహీనులైన మేము క్రీస్తు యేసు అనబడిన బలవంతుని బట్టి, యోగ్యుని బట్టి, నిత్యుని బట్టి, పునరుద్ధానుని బట్టి మేము వెళ్తున్నాం తప్ప మమ్మల్ని బట్టి కాదని మీకు చెప్తా ఉన్నాం. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, విత్తబడిన వాక్యము నీది, విన్న మేమందరము నీ ప్రజలము, మీరు మేపుచున్న గొర్రెలమే. దర్శించండి, వాక్యాన్ని ఫలింపచేయండి. ఇక్కడికి వచ్చిన దైవజనులు, వారి కుటుంబాలు, వారి సంఘాలు, వారి వ్యక్తిగత జీవితాల్లో మీ కార్యములు మరొక నూతనమైన రీతిలో జరుగుగాక. ఈ సంఘాన్ని, ఈ సంఘములో ఈరోజు ఈ రాత్రి ప్రార్థనకు వచ్చిన బిడలను, ఆ వారిని బట్టి వారి కుటుంబాలను, వారి సంఘములను, సమాజములను మీరు దీవించుము. ఉన్నతుడా, నీ కొందనాలు. ఒకసారి మీరు కలగజేసుకుని అంతము వరకు నీ చిత్తాన్ని నీ పద్ధతిలో చేసే కటాక్షం మాకిమ్మని, మిమ్మల్ని మా పద్ధతిలోకి మేము ఇబ్బంది పెట్టకుండా పరిశుద్ధాత్మను అన్ని వేళలా మీ పద్ధతిలోకి మేము మలుచుకునే ఆత్మ నడిపింపు మాకు ఇవ్వమని, వ్యతిరేకమైన ప్రతి ఆత్మను బంధిస్తూ ఈ సమయాన్ని బట్టి మరొకసారి నిన్ను కొనియాడి, ఈ సమయం, ఈ స్థలం, ఈ సందర్భాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు పవిత్రమైన నామం పేరట పరిశుద్ధాత్మ సహాయంతో ప్రార్థించి స్తుతులతో వేడుకున్నాము పరమ తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ ఆల్ అండి. దయచేసి అందరు కూర్చోండి. మా ఆహ్వానాన్ని మన్నించి మరి హోరేబులోనికి కూడొచ్చినటువంటి దైవ సేవకులందరికీ, అలాగనే దైవ సేవకులందరికీ, అలాగే ప్రత్యేకమైన వర్తమానాలు అందించడానికి వచ్చాడు దైవ సేవకులకి, మరి వాయిద్యాలు వాయించడం వచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగనే భోజన సహవాసంలో కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి, మా స్థానిక హోరేబులో ప్రభుని సేవిస్తున్న ప్రియ బిడ్డలందరికీ, దగ్గర నుండి ఆయా ప్రాంతాల్లో వచ్చినటువంటి మా శ్రేయబులాసులందరూ కూడా ప్రత్యేకమైన వందనాలండి. సమయంలో మనము మరి ప్రార్థన ముగించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ప్రేమ ముందు సిద్ధపరచబడి ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా భోజనాలు చేసి వెళ్ళాల్సిందిగా మనం చేస్తున్నాం. మా పరిచయ నిమిత్తం కూడా ప్రార్థన చేయండి.
అలాగనే మరి ఇక్కడ మన మధ్య కొంతమంది దైవ సేవకులు ఇచ్చారు. వారు వారి కుటుంబాలు వారి పరిచర్ల గురించి కూడా మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. క్రిస్టియన్ గ్లోబల్ కాలేజీ మరి మన ప్రాంతానికి ద్వారకా తిరుమలకి మరి దేవుడు ఆయన కనికరిని చొప్పున ఇజ్రాయేల్ ప్రసాద్ నిట్ట గారి ద్వారా మనకు కలిగించిన బట్టి ప్రభుని హృదయపూర్వక స్తుతిస్తున్నాం. మరి మీలో ఎవరైనా ఆసక్తి కలిగిన వారు ప్రార్థన చేసుకుని మరి యొక్క కాలేజీలో చదువుకుని రాబోయే దినాల్లో దేవుని యొక్క చేతిలో బలమైన పనిముట్లకు వాడబడినట్లుగా ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అనేకులు కూడా ఈ కాలేజీ గురించి కూడా పరిచయం చేసి వారు కూడా దేవునికి ఉపయోగపడే ప్రజలుగాను అలాగే సంఘ శ్రేయస్సు కొరకు దేవుని యొక్క సంఘ యొక్క కట్టడంలో వారు సహకరించినట్లు కూడా వారిని కూడా పరిచయం చేస్తూ కూడా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. మరి దైవ సేవకులందరూ ఒకసారి ఇక్కడ వచ్చినట్లయితే మరి ఒకసారి మరి ఇక్కడ ప్రార్థన చేసి మనం ముగిద్దాం. సేవకు లేనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ స్టేజ్ దగ్గర రావాల్సిందిగా మనం చేస్తున్నాం. రండి, త్వరగా రండి. ఒకసారి లేచి నిలబడతాం. ఈ సర్టిఫికేట్ ఇస్తే బాగుంటుంది. రండి. మరి ఏలూరు నుండి మన మధ్యకు వచ్చినటువంటి దైవ సేవలు ఆన్సీ గారు ప్రార్థన చేసిన తర్వాత ద్వారకా తిరుమల నుండి మన మధ్య వచ్చినటువంటి మరి రాజు గారు మరి దీవెనతో ఈ కోరికను మనం ముగించుకోబోతున్నాం. బ్రదర్కి ఇంట్రడక్షన్గా మీకు ఈయన ఎండివినిటీ చేశారు. తర్వాత దీని మీద రీసెర్చ్ పేపర్ ఒకటి రాస్తున్నారు, గైడ్ చేస్తాము. డాక్టరేటు త్వరలో అవుతుంది కనుక ఈలోపు మరి ఈ ప్రిన్సిపల్గా మేము అపాయింట్ చేసినటువంటి ఈ శుభదినాన్న మరి ఈయనకి ఈ సర్టిఫికేట్ని మీ ముందు మరొకసారి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఒకటి ఈయన మ్యారేజ్ రిజిస్టార్ మన దగ్గర చక్కగా ఆన్లైన్ అవుతున్నాయా, పెళ్ళిళ్ళు ఆన్లైన్ అవుతున్నాయి. అంతేకాదు మరో ప్రక్క ఆయన ఎండివినిటీ, మాస్టర్ ఆఫ్ డివినిటీ అంటే మాటలు కాదు. ఈ మధ్యన తెలియక ఎవరు పడితే వాళ్ళు అనుకుంటున్నారు, కానీ ఎండివినిటీ అంటే లైఫ్ అయిపోయేది ఒకప్పుడు. కనుక బ్రదర్కున్న ఆసక్తిని బట్టి డివినిటీ కోర్సు మనం ఎన్రోల్ చేసాం. కొన్ని సబ్జెక్టులు ఈయన షేర్ చేసుకుంటారు, మిగతా సబ్జెక్టులు షేర్ చేసుకోవటం కూడా మనకి ఇక్కడ కొందరు లెక్చరర్స్ వస్తారు. నేను ఎప్పుడన్నా ఒకసారి విజిట్ చేసి ఆన్లైన్లో కొన్ని క్లాసులు తీసుకుంటాను. ప్రారంభంలో నేను కూడా తోడుగానే ఉంటాను. కనుక ఈ విషయాలు రానున్న దినాల్లో మీరు మనసులో పెట్టుకుని ప్రార్థించండి. మీకు డౌట్స్ ఉంటే బ్రదర్ని అడగండి. తప్పితే మనకు రాజుగారు కూడా ఉన్నారు, వై రాజు గారు మీ అందరికీ తెలుసు, వారిని కూడా మీరు సంప్రదించవచ్చు. దైవాశిస్సులు. ప్రార్థన చేసుకుందాం. చివరిగా మీ అందరికీ ప్రభు పేరిట ధన్యవాదాలు. ఎంతో ఓపికతో చక్కగా కూర్చున్నారు. వాతావరణం సరిగా లేకపోయినా ఇది మారుమూల ప్రాంతం లాగా ఉంది. మేము రావటానికి కన్ఫ్యూజ్ అయిపోయాము, అసలు ఊరుందా లేదా తెలియలేదు. అలాంటి ప్రాంతంలో ఇలాంటి విశ్వాసులు ఎంత దేవుని మీద ప్రేమ కలిగి ఉన్నారని చాలా సంతోషిస్తున్నాం. వాక్యాన్ని విన్నారు, చక్కగా వాక్యానుసారంగా మీ అందరూ దేవునిలో ఎదగాలని ప్రభు పేరిట మీ అందరూ తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడైన మా దేవా, యేసుక్రీస్తు నామమున ఈ రాత్రికాల సమయంలో మమ్మలను మీరు ప్రేమించి మాకిచ్చినటువంటి మంచి వర్తమానమును బట్టి మీకు స్తోత్రాలయ్యా. అయా ఎచ్చటి వారమో ఎక్కడి వారమో కేవలం మీ కృప చేత మీ ప్రేమ చేత మేమందరమును ప్రభువా ఒక్క కుటుంబంగా ఏర్పరచబడి నీ సన్నిధిలో మేము ఉండటానికి మీరిచ్చిన మహాభాగ్యమును బట్టి ధన్యతను బట్టి స్తోత్రాలయ్యా. అయా మా నీతిని బట్టి మా విశ్వాసమును బట్టి మా భక్తిని బట్టి మేము లేమయ్యా. కేవలం మీరిచ్చిన కృపచేతనే ఈరోజు మేము సజీవులుగా ఉండి సజీవులు నిన్ను ఆరాధిస్తారు. కాబట్టి ప్రభా మేమందరం నీ సన్నిధిలో ఉండి ఇప్పటి వరకు ప్రభా విన్నటువంటి వాక్యమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి అయా నిన్ను ఏమైతే అడిగి ఉన్నారో వారు ప్రతిఫలం పొందినట్లుగా సహాయం చేయండి. అయా ఇదిగో నా తండ్రి, పాస్టర్ గారి కుమారులు సేవలోను చదువుల్లోనూ చక్కటి ప్రభా ప్రతిఫలం వారు పొందినట్లుగా
వారు రాణించినట్లుగా సహాయం ఇచ్చేయండి అయా. నీ గొప్పతనం ఏంటో, నీ విశ్వాసం ఏంటో నీ బిడ్డలు సాక్షార్థముగా ఇక్కడ రూఢిగా నిలబడి నా తండ్రి ఇక్కడ ఈ గ్రామానికి, విశ్వాసులకి, అందరికీ కనులు వింపుగా నీ కుమారుడు చూపించాడయా. అయా ఇదిగో కుటుంబ ఆర్థిక పరిస్థితిని జ్ఞాపకం చేసుకొని, ఇదిగో అంత డబ్బు కట్టలేని స్థితిలో, దూర ప్రాంతంలో ఉండలేని స్థితిలో వారిని జ్ఞాపకం చేసుకొని ఉచితంగా చదువు నేర్పించడానికి ఫ్రీ సీట్ ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభా. అయా ఈ గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోనండి, ఈ గ్రామాన్ని విశ్వాసంలో నడిపిస్తున్న సేవకులను, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో నూతనంగా బైబిల్ కాలేజ్ ఇదిగో ఓపెనింగ్ చేస్తుండగా నీ కృప ఈ సంఘానికి, ఈ కాలేజీకి నిరంతరం ఉండినట్లుగా కృప చూపమని ప్రార్థిస్తున్నాను. ఎత్తబడిన వాక్యము సేవకుల్ని, వారి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నానయ్యా. అయా ట్రాన్స్లేట్ చేసినటువంటి సేవకులను, వారి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాను. ఇదిగో సంఘ కాపరి, వారి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నానయ్యా. ఇదిగో ఇంకా మిగిలిన సేవకులు ఇక్కడ నిలబడి ఉన్నారు, వారిని, వారి సంఘాలని, వారి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాను. ఇదిగో కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి హృదయంలో ఏ కొరత అయితే ఉందో, ఏ కన్నీరైతే ఉందో, ఏ వేదన అయితే ఉందో, ఏ ఆశ అయితే ఉందో ప్రభా, హృదయ అంతరంగం ఎరిగిన దేవుడు, నీకు తప్ప మేము ఎవరికి మొరపెట్టుకుంటాము అయా. సమస్తము మీకు అర్పిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెనయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ నిన్ను సహవాసము సన్నిధి కూడొచ్చిన ప్రతి ఒక్కరకును, సకల పరిశుద్ధులకును, ప్రత్యేకముగా ఈ కార్యక్రమానికి కారకులైనటువంటి మరి సేవకులు మాథ్యూ గారికును, సంఘానికిను సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. శక్తిమంతుడు మన ప్రభు యేసు నిత్యమును దీవించును. శక్తిమంతుడు మన ప్రభు యేసు నిత్యమును దీవించును. రక్షించును మనలను తానే, రక్షించును మనలను తానే, సంపూర్ణముగా కాయల్, సంపూర్ణముగా కాయల్. సత్యవంతుడు మన ప్రభువు, మాట తప్పని మహారాజు. సత్యవంతుడు మన ప్రభువు, మాట తప్పని మహారాజు. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము. అందరికీ ప్రత్యేక వందనాలండి. ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. అందరికీ ప్రైజ్ లార్డ్.